కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర ట్రైలర్ ట్రాక్ ఓనర్స్ అండ్ సప్లయర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జ్యోతిరెడ్డి హెచ్చరించారు. వరద బాధితులకు జరిగిన నష్టం కొండంత, ప్రభుత్వం ఇచ్చేది గోరంత. తోటి స్నేహితుడు తమ మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఖబర్దార్ అని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు ప్రభుత్వ యాజమాన్యాలను హెచ్చరించారు. ఇక డీటెయిల్స్ చూస్తే మా సంఘ సభ్యుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఉత్తరాంధ్ర ట్రైలర్ ట్రాక్ ఓనర్స్ అండ్ సప్లయర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జ్యోతిరెడ్డి హెచ్చరించారు. ఆదివారం గాజువాకలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన సంఘ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుమారుగా 3000 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, తమ సంఘ సభ్యులపై బెదిరింపులకు పాల్పడితే పోలీసు వారిని ఆశ్రయించి న్యాయబద్ధంగా బుద్ధి చెబుతామని అన్నారు. మరొక అతిథిగా గౌరవ అధ్యక్షులు సాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యక్షంగా ఎదుర్కొనే సత్తా ఉంటే ఎదుర్కోవాలని, అంతేగాని సభ్యుల వాహనాలను ఆపడం వంటి నీచమైన పనులు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. కార్యక్రమంలో అధ్యక్షులు జానకిరామరెడ్డి, జనరల్ సెక్రటరీ ఐ రాజా, వైస్ ప్రెసిడెంట్ పిజేఆర్ఎస్ మహారథి, ట్రెజరరీ మిశ్రా పైవహన్, అరవింద్ మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ భాస్కర్ రావు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర టైలర్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కి నేను ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నా పేరు మహారథి. అలాగే నమ్తా ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తా ఉన్నాను. నేను అయితే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర అసోసియేషన్ స్థాపించి 3 సంవత్సరాలు అవుతా ఉన్నది. అయితే మా సమస్యలు వీటిపైన ఇవాళ సర్వసభ్య సమావేశం పెట్టడం జరిగింది. దానికి మా అధ్యక్షులైనటువంటి జానకిరామరెడ్డి గారు, అట్లాగే మా కోశాధికారి అరవింద్ మిశ్రా గారు, మా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ భాస్కర్ గారు, తర్వాత మిగిలిన సభ్యులు కూడా హాజరవడం జరిగింది. అట్లాగే ముఖ్య అతిథులుగా గౌరవ అతిథులుగా మా జ్యోతిరెడ్డి గారు, దొరారెడ్డి గారు, గోపి గారు కూడా ఈ మీటింగ్ కి హాజరవడం జరిగింది. వారిని ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానించడం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా ఇక్కడ విశాఖ డిస్ట్రిక్ట్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ కి మాకు మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు ఉండటం కారణంగా వారు మా లారీల్ని ఆపటం, మా డ్రైవర్ల పైన దౌర్జన్యం చేయటం, అట్లాగే మా అసోసియేషన్ సభ్యుల పైన కూడా దౌర్జన్యం చేయటం, ఇళ్ల పైనకి వెళ్ళి వారిని దుర్భాషలు ఆడటం, భాషా భేదాలని రెచ్చగొట్టే విధంగా, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు అనేటటువంటి ఒక వర్షన్ ని తీసుకొని రావటం జరిగింది. హిందీ వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ విశాఖపట్నంలో వ్యాపారం చేయకూడదు, మీరు చేస్తే చెయ్యండి కానీ వాళ్ళందరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదని అన్నారు. అది భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. ఖరగ్పూర్ మన మినీ ఆంధ్ర అంటారు ఖరగ్పూర్ కూడా వెస్ట్ బెంగాల్లో. అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా మినిస్టర్లు అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అటువంటిది విశాఖపట్నంలో హిందీ వాళ్ళని చేయకూడదని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి వారిని కొట్టడం, బళ్ళు ఆపటం, ఫైళ్లు తీసుకెళ్లిపోవటం, లారీ ఆపి ఫైల్ తీసుకెళ్లిపోవటం కానీ, తాళాలు తీసుకెళ్లేటటువంటి అధికారం యూనిఫారం లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారికి కానీ, ఒక ఆర్టీఓ అధికారులకే ఉంది. అట్లాగే మా సభ్యులు ఆఫీసుల మీదకి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లను కొట్టడం, మా మెంబర్లను కొట్టడం, ఈ విధంగా కొద్ది రోజులుగా చేస్తా ఉన్నారు. అట్లాగే కొంతమంది మా అసోసియేషన్ లో కూడా లోపాయి గారిగా వారికి సహకరించడం జరిగింది. అట్లాగే వాళ్ళతో కూర్చొని చర్చలు అని అంటున్నారు. మా సభ్యులను కొట్టి వాళ్ళతో మేము చర్చలు జరపడం అనేది అది అసంభవం. ఎందుకనంటే దీనిపైన మేము పోలీస్ కమిషనర్ గారి దృష్టికి ఆల్రెడీ దీనిపైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా ఆల్రెడీ 2-3 కంప్లైంట్లు ఉన్నాయి. గాజువాక స్టేషన్ లో కూడా దీనిపైన కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా ఈ విషయాన్ని మేము పెట్టడం జరిగింది. ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు గట్టిగా జరుగుతున్నాయి. దయచేసి సభ్యులు అంతమంది కూడా లైసెన్స్ పెట్టుకొని, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని జాగ్రత్తగా బండి తోలాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రమాదాలకు గురవ్వకుండా జాగ్రత్తగా మీరు చూసుకొని వాళ్ళు నడపాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఒక అలా జరగకపోయిన ఎట్లా మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మిత్రులారా, మీడియా మిత్రులకి నా నమస్కారం. ఎందుకంటే ఇది పైకి తీసుకెళ్ళాలంటే మీ చేతిలో ఉంటది. కాబట్టి మీడియా మిత్రులు దీన్ని హైలైట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ క్యాస్ట్ ఫీలింగ్, జాతి ఫీలింగ్ అని పెడుతున్నారు. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మనకి ఎక్కడైనా ఉన్నారంటే ఇండియన్స్ ఎవరైనా ఇచ్చినా పర్లేదు, ఏదో పాకిస్తాన్ కాకుండా ఇండియా వాళ్ళు ఎవరు వచ్చినా మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మరి పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు కూడా గతంలో కూడా మాకు సాయం చేశారు, అలాగే ఇప్పుడు కూడా చేస్తారని చెప్పి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. మిత్రులారా, మీరు ఎంతమంది మన జ్యోతిరెడ్డి గారు కూడా దానికి ఆయన పనులు చేసి వచ్చి మాకు సహకరిస్తున్నారు కదా. మిత్రులారా, ఈరోజు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో బ్రిక్ ఇచ్చారంటే మేమే ఇచ్చాం, అలాగే ఆర్టీ ఆఫీస్ బ్రిక్ ఇచ్చారంటే మేమే ఇచ్చాం, గతంలో ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇంకా ఇవ్వదలుచుకుంటున్నాం. మీరే కూడా మాకు మీ కోఆపరేషన్ ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. వరద బాధితులకు జరిగిన నష్టం కొండంత, ప్రభుత్వం ఇచ్చేది గోరంతా అంటున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి ధోనిపూడి శంకర్. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ విజయవాడ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధోనిపూడి శంకర్ మాట్లాడుతూ వరద బాధితులకు జరిగిన నష్టం కొండంత అని, ప్రభుత్వం ఆదుకునేది గోరంత అని అన్నారు. జరిగిన నష్టం 602 కోట్లని, ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి విరాళాలు 400 కోట్లని చంద్రబాబు స్వయంగా చెప్పారని అన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఆంధ్ర వైపు చూడలేదని, బీజేపీకి అంటకాగే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని, కేంద్ర ప్రభుత్వం మీద వచ్చిన తీసుకొచ్చి తక్షణమే వరదని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. మీరు ఇంతకుముందు ఒక ప్రకటన కూడా ఇచ్చారు, ఏది ఈ వరద బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళ బ్యాంకుల్లో లోన్లు ఏమైనా ఉంటే వాడిని మాఫీ చేయాలి, ఇంకేమని చెప్పుకొచ్చారు. దాని మీద మీ స్పందన? డిమాండ్ అది ప్రభుత్వం చేయాలనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసి చూపించాలి. నష్టపోయారు కాబట్టి సహాయమేమో గోరంత, నష్టం కొండంత. కాబట్టి గోరంత సహాయం కొండంత నష్టాన్ని పూడ్చాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం సహాయాన్ని పెంచాలి. 400 కోట్ల రూపాయలు ప్రజల వద్ద నుంచే విరాళాలు వచ్చినాయి. నష్టం 602 కోట్లు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళ కేంద్రంలో భాగస్వామి జాతీయ విపత్తుగా పరిగణించమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది అన్ని పార్టీలు కూడా. కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేసి ఏం సహాయం చేసింది ఇప్పటి వరకు? నరేంద్ర మోడీ కనీసం మన రాష్ట్రాన్ని పర్యటించలే. కాబట్టి బీజేపీ పల్లకి మోసినటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే పురంధరేశ్వరి కానీ ఏం చెప్తారు సమాధానం? ₹1 ఇంతవరకు విదల్చలేదు ఆంధ్రప్రదేశ్కి. అందువల్ల చంద్రబాబు నాయుడు బీజేపీ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, జాతీయ విపత్తుగా దీన్ని పరిగణించాలి. మీ డిమాండ్లో అతి ప్రాధాన్యమైన డిమాండ్ ఈ వరద ముప్పుని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటున్నారు. అది జరుగుతుంటారా? జరగాలి కదా, ప్రభుత్వం తలుచుకుంటే జరగదు. ఒకవేళ జరగకపోతే మీరు చేసే జరగకపోతే బీజేపీ మరోసారి ప్రజల్ని మోసం చేసింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా మోసం చేసింది, విశాఖ స్టీల్ ప్లాంట్ మోసం జరుగుతుంది, విశాఖ రైల్వే జోన్ ఇంతవరకు రాలేదు, కడప స్టీల్ ప్లాంట్ రాలేదు, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు ప్యాకేజీ ప్రకటించిన అంటే మరోసారి తెలుగువాడు మోసపోతున్నారు. చివరిగా మీరేం చెప్పాలనుకున్నారు? చివరిగా నేను చెప్పేటువంటిది, ఇవాళ తెలుగునాట భక్తి రసం బుడమేర వరద కంటే మించి పొంగి పొలుతుంది, బుడమేర స్కీమ్ కంటే కూడా. కాబట్టి కుచిత రాజకీయాలను పక్కన పెట్టి సెక్యులరిజాన్ని కాపాడటానికి మనకు ప్రజల గద్దెనెక్కి అధికారం ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేస్తూ మతం పేరుతో నిప్పురా చేయకుండా అధికార పక్షమే ప్రతిపక్షం కూడా. కాబట్టి సెక్యులరిజాన్ని కాపాడటానికి కృషి చేయాలి.
తోటి స్నేహితుడు తమ మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు స్నేహితులు. మిత్రుడు దూరమైన ఆయన పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని తలిచి ఓ సంస్థను నెలకొల్పారు. అదే ఓపెన్ హార్ట్ సంస్థ. ఈ సంస్థ ద్వారా మిత్రుడు పేరుపై మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. జీవీఎంసీ 65వ వార్డు ప్రియదర్శిని కాలనీలో అంగ ప్రదీప్ అనే యువకుడు ఇటీవల అకాల మరణం చెందాడు. స్నేహితుడిని కోల్పోయిన మిత్రులందరూ కూడా ఆయన పేరిట ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా ప్రదీప్ జన్మదినం రానే వచ్చింది. ప్రదీప్ పేరిట స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చినటువంటి యువకులు స్నేహితుడి ఆశయ సాధనకు పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సమ్మిడి ఆనంద్, బైపిల్లి గాంధీ, రెయ్యి విశ్వనాథం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అంగదీపు ఈ మధ్యనే అకాల మరణం చెందడంతో అందరూ దిగ్భ్రాంతి గురవడం లోనైంది. దానికి వారి యొక్క జ్ఞాపకార్థం వారి మిత్రులు ప్రియదర్శిని కాలనీలో యువత అందరూ కలిసి ఆయన జన్మదినం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని ప్రియదర్శిని కాలనీలో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జన్మదిన సందర్భంగా ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పార్టీలను వారి జ్ఞాపకార్థం డొనేషన్స్ ఏవో విధంగా చేస్తుంటారు. కానీ రక్తదానం అన్నింటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మధ్యన చూసాం మన సీతారాం యేచూరి గారు ఆయన చనిపోవడం, ఆయన యొక్క భౌతిక దేహాన్ని హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. అలా ఈ రోజు నాకు ఇక్కడ నిర్వాహకులు చెప్పడం వల్ల తెలిసింది సుమారు 80 మంది ఆల్రెడీ ముందుకు వచ్చారు రక్తదానం ఇవ్వడానికి. చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు రక్షించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ బైపిల్ గాంధీ గారు ముందుకు రావడం, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా శుభదాయకం. మరింత మంది ముందుకు వచ్చి ఎంతో మందికి ఈ రక్తదానాన్ని శిబిరం ద్వారా రక్తాన్ని అందజేయాలని కోరుకుంటున్నాము. అంగ ప్రదీప్ మా మేనల్లుడు, అలాగే అల్లుడు. ఆయన జన్మదిన సందర్భంగా ఓపెన్ ఆర్మ్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళ స్నేహితులందరూ కూడా చక్కని కార్యక్రమం నిర్వహించడం మనందరం కూడా అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు యువత అనేకమైనటువంటి చెడు మార్గాల్లో పయనిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి వారి స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అంతేకాదు, మరి మా కుటుంబం నుంచి కూడా ఇంచుమించుగా ఒక 50 మందికి వస్త్రదానం, అలాగే చదువుకున్నటువంటి పిల్లలు బాగా పిల్లలకు ఒక 10 మందికి ధన సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే దిగ్విజయంగా చేసేటటువంటి విధంగా దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్కి నా వంతుగా నేను 10,000 రూపాయలు డొనేషన్ చేస్తున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ ఉపాధి జోలికి వస్తే ఖబర్దార్ అని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు ప్రభుత్వ యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ మేరకు సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో కుర్మన్నపాలెం జంక్షన్ నుండి పెద్దగంచాడ వరకు మహాపాదయాత్రను నిర్వహించారు. పాదయాత్ర అనంతరం పెద్దగంచాడ నెల్లిముక్కు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వ యాజమాన్యాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, ఆ నేరాన్ని కార్మికులపైనే నెట్టడం కోసం కాంట్రాక్ట్ కార్మికులను బలి చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అందులో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులను ఉపాధికి దూరం చేస్తున్నారని, ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపించడం చేతకాని యాజమాన్యం కార్మికుల సంఖ్య పైన, వారి హక్కుల పైన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వారు తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ యాజమాన్యాలు తమ వైఖరిని మార్చుకుని దీనిని పూర్తి స్థాయి ఉత్పత్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు పోరాటాలు కొత్త కాదని, పోరాటాలతో సాధించుకున్న హక్కులపై ప్రభుత్వ యాజమాన్యాలు దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని స్టీల్ సిఐటియు నాయకులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇండియా లిమిటెడ్ బొక్కారావు దుర్గాపూర్ శ్రీనివాస్ వర్మ గారు నిన్న ఢిల్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. ఎలా ఉన్నారని అడుగుతున్నాం. దీనికి శాస్త్రీయమైన పద్ధతి ఏమిటని అడుగుతున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెల, సేలం వీటన్నింటిలో 55,000 మంది పనిచేస్తా ఉన్నారు. అక్కడ ఉత్పత్తి కేవలం 20 మిలియన్ టన్నులు మాత్రమే. ఈ రోజు 7 మిలియన్ టన్నులకి 21,000 మంది ఉండాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 12,000 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఉత్పత్తి అనేటువంటిది ఆగిపోతుంది. ఉత్పత్తిని ఆపాలని ఈ రోజు మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. అందుకనే మనుషులు ఎక్కువ ఉన్నారనే పేరుతోటి మ్యాన్ పవర్ ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు, ఇది దుర్మార్గం. మ్యాన్ పవర్ ఎక్కువ లేరు. నువ్వు ఉత్పత్తి చెయ్యి, పని చేయించు. ఉత్పత్తి చేయకుండా పని ఆపాలని చెప్పేసి అనుకుంటే స్టీల్ ప్లాంట్ ఆపాలనేటువంటి దురుద్దేశం తప్ప ఇంకోటి కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు రావడానికి కారణం. వైస్ ప్రెసిడెంట్, నా పేరు కె సత్యవతి. ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దుర్మార్గంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి తందాన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తలాడిస్తున్నారు. ఇది సెంటిమెంట్లతో కూడుకున్న ప్లాంట్ అనేది, ప్రాణ త్యాగాలతో కూడుకున్న ప్లాంట్ ఇది. దీన్ని సెంటిమెంట్ జోడు చేయొద్దని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది ఎంతవరకు సమాజం ఆయన ఆలోచించుకోవాలి. వెంటనే శుక్రవారం అర్ధరాత్రి 10:30 కల్లా కాంట్రాక్ట్ వర్కర్ని 4,000 మందిని ఏ కారణాలు లేకుండా తొలగించే ప్రయత్నం అనేది మేనేజ్మెంట్ చేసింది. దానికి వెంటనే CI2గా అక్కడ స్పందించి నిన్న పెద్ద ఎత్తున ప్రతి HOD ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయడం అనేది జరిగింది. పోరాటంతో వెనక్కి అనేది వెళ్ళింది, కానీ అది వెనక్కి వెళ్ళినట్టు కాదు. ఈ వార్త విన్న వెంటనే ఒక కార్మికురాలు హార్ట్ అటాక్ వచ్చి శుక్రవారం నైట్ 9 గంటలకే చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి దారుణాలు, ఇలాంటి హత్యలు, కనబడకుండా హత్యలు చేసే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని స్టీల్ ప్లాంట్ జోలికొస్తే సహించలేదు. మీ మెడలు వంచి మా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించుకుంటాం మా స్టీల్ ప్లాంట్ ని. కాంట్రాక్ట్ కార్మికులు కానీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ కార్మికులు కానీ ఎవరు జోలికి వచ్చినా సరే నిన్ను వదిలేది లేదు. గుడ్డలోడు తీసుకొని మిమ్మల్ని రోడ్డంట పరిగెట్టిస్తామనేసి కూడా ఈ కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ కూడా ఒకే ఏకముఖ్యంతో ఈ రోజు ఉంటున్నారు. అదే విధంగానే ఈవేళ కాంట్రాక్ట్ కార్మికులందరూ ఈ కార్మికులను ఎవరినైతే తొలగిస్తున్నారో దాంట్లో భాగంగానే ఈ రోజు మహాపాదయాత్ర అనేది కొనసాగుతుంది. ఇంకా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. మీరు ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము, సేల్లోనే విలీనం చేస్తామని చెప్పే వరకు కూడా ఈ పోరాటాలు ఎట్టి పరిస్థితుల్లో పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి అంతవరకు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గాని, లోకల్లో ఉన్న మన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గాని 4,000 మందిని తొలగిస్తామంటే ఇక్కడ ఉన్న లోకల్లో ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఏం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? మీరు నిద్రపోతే మేము వచ్చి మిమ్మల్ని నిద్ర లేపాల్సి ఉంటది. అంతవరకు మీరు తెచ్చుకోవద్దు అనేసి మనవి చేస్తూ, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రమాదరహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జెసి రాజరత్నం అన్నారు. పాతగాజువాక సిఎంఆర్ సెంట్రల్ వద్ద శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2-వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత చాలా ముఖ్యమని చెప్పారు. నగరంలో లైసెన్స్ లేని అనేక వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కేసులు కూడా నమోదు చేశామన్నారు. నమ్మకమైన సంస్థల ద్వారానే రుణాలు తీసుకోవాలని సూచించారు. శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ అన్ని కంపెనీల వాహనాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి మేళా ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నటువంటి గాజువాక
శాఖలో ఇటువంటి మేళాలు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వి జయప్రకాష్, ఫైనాన్స్ సంస్థ ఏపీ కోస్టల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి డిటిసి చేతుల మీదుగా తాళాలను అందజేశారు. ఒకే వేదికపై వాళ్ళు ఒక్కొక్క డీలర్ దగ్గరికి వెళ్లకుండా ఒకే చోట వాళ్ళకి నచ్చింది ఈజీగా కొనుక్కొని అలాగే స్పాట్లో వాళ్ళకి ఫైనాన్స్ సౌలభ్యం కలగజేసినాక నాకు చాలా సంతోషంగా ఉండేది. అలాగే కస్టమర్కి ఎట్లా ఉండాలి, ఫైనాన్స్ విధి విధానాల్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి ఈజీగా ఇన్స్టాల్మెంట్స్ చేసుకునేటట్లు, ఈజీగా వాళ్ళు ఈ లోన్స్ క్లియర్ చేసుకునేటట్టు వాళ్ళ ఫాలోఅప్ ఇవన్నీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారని మాకు మంచి అభిప్రాయం. ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ ఫైనాన్స్ కేసులు వస్తూ ఉంటాయి మాకు డీఫాల్టర్స్ అని. నాకు తెలిసి 2 వీలర్స్ కానీ శ్రీరామ్ కానీ చాలా చాలా తక్కువ అసలు. అంటే వాళ్ళ యొక్క ప్రొసీజర్లో కానివ్వండి, వాళ్ళు ఇది లేండి, వాళ్ళ అంటే మొదటి నుంచి కూడా శ్రీరామ్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అండి. తమిళనాడులో వాళ్ళ చైర్మన్ గారు కూడా నాకు తెలుసు, ఆర్ త్యాగరాజన్ గారని. ఆయన డిఎంగా ఉన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణ అనమాట. ఆ క్లెయిమ్స్ క్లియర్ చేయడంలో కానివ్వండి, ఆ యొక్క ఆఫీస్ని ఎట్లా పెట్టాలి, ఆ కస్టమర్స్ని ఎట్లా అనేది అదే టెంపో మెయింటైన్ చేయబట్టి ఈరోజు మరి మన భారతదేశం మొత్తం విస్తరించి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అంటే ఎక్కడ నెగిటివ్ లేదు. ముందు కూడా మీరు ఇదే టెంపో మెయింటైన్ చేస్తారు. కస్టమర్లకి మంచి సౌకర్యవంతంగా వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ కట్టుకునేటట్టు వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ మరి మీరు ఇంకా ఈ సేవా కార్యక్రమాల్లో కూడా బాగా చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మా రవాణా శాఖ తరఫున అభినందిస్తున్నాము. మరి మీ అందరూ కూడా అందరికీ అభినందన తెలియజేస్తూ గాజువాకలో శ్రీరామ్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో 2 వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ఇక్కడ మన విశాఖనగరంలో ఉన్న ప్రధానమైన ఓఎంస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్ని రకాల మోడల్స్ అండ్ ఆఫర్స్ కూడా ప్రకటించడం జరిగింది. సో దీనిలో న్యూ వెహికల్స్ తో పాటు ఓల్డ్ వెహికల్స్ కూడా మనకి ఫైనాన్స్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అలానే రోడ్ సేఫ్టీ నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలి. హెల్మెట్ ని 2 వీలర్ అండ్ పిలియన్ రైడర్, 2 వీలర్ డ్రైవర్ అండ్ పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా ధరించాలనేసి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాం. ఏ ఫైనాన్స్ అయినా కానీ ఫస్ట్ ఏదైనా కంప్లైంట్ వస్తే కనుక ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు ప్రెషర్సీకి ఫైల్ చేసినప్పుడు కూడా వాటి మీద విచారణ చేసిన తర్వాత మాత్రమే ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విశాఖపట్నంలో మనకి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అంటే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో దీని ఆధ్వర్యంలో మనకి అనేక చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేకించి మనకి నగరంలో అత్యధిక ప్రమాదాలు 2 వీలర్స్ వల్ల జరుగుతున్నాయి కాబట్టి 2 వీలర్ రైడర్ యాజ్ వెల్ యాజ్ పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనేసి సెప్టెంబర్ 1 నుంచి మనం అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఆల్రెడీ 5,000 పైగా లైసెన్సులు కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. దాదాపు 20,000 పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ కూడా లైసెన్సులు సస్పెన్షన్ చేయడం జరుగుతుంది. అలానే ఓవర్ స్పీడ్ వెళ్ళే వాళ్ళ మీద మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడిపే, మద్యం సేవించి వాహనం నడిపే ఇటువంటి వారి అఫెన్సెస్ చేసే వాళ్ళందరి మీద కూడా మనం కంటిన్యూస్ గా పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడుతున్నాం. దీంతో పాటు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మనకి టైమ్ ఈజ్ ప్రెషియస్ కానీ బట్ లైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్. కాబట్టి తప్పనిసరిగా అందరూ రోడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా వారు ప్రయాణం సాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. గాజువాక కేరళ ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఏటా జరిగే ఓనం ఉత్సవాలు ఏడాది మరింత ఘనంగా నిర్వహించారు. గ్రీన్ సిటీలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలోని కేరళీయులు ప్రదర్శించిన వైవిధ్యమైన నృత్య రూపకాలు ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాయి. గాజువాక కైరళి ఆర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్ బీజు ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథులుగా కమాండోర్ ఎం లారెన్స్ ఫెర్నాండెజ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంత సాంప్రదాయాన్ని అందరితో పంచుకోవడం ఎంతో ఆనందం ఇచ్చిందని అన్నారు. ఈ
కుటుంబాలన్నీ కలిసికట్టుగా ఒకే చోట జరుపుకునేటటువంటి పండుగని మరింత కళాత్మకంగా జరుపుకోవడమే కాకుండా సేవా కార్యక్రమాలు, పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అలాగే కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అలాగే కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మలయాళీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్జి విజయ్ కుమార్, ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎం పిల్లై, ఎన్ఎస్టిసి డైరెక్టర్ అబ్రహాం వర్గీస్, కె కిజగుద్దీన్, గాజువాక కైరళి ఆర్ట్స్ క్లబ్ సెక్రటరీ శ్యామ్జా, కోశాధికారి శరత్, ఆసిన్, జిపిక్, ఎస్ కుమార్త తదితరులు పాల్గొన్నారు. Kairali Arts Club we established around 1983, almost 44 years of service. The association maniki anni Keralites throughout Vizag unna Keralites anni join cheyadaniki, attract cheyadaniki, to enjoy the festival of Onam irrespective of caste, creed and the community. Andaru kalisi ఏమాత్రమైన డిఫరెన్స్ లేకుండా అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి భోజనం చేయడం, సరదా కూర్చొని భోజనం చేయడం. అలాగే కేరళ ట్రెడిషనల్ లంచ్ ఉంటుంది ఇక్కడ మధ్యాహ్నం. ఆ లంచ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ 26 to 30 కర్రీస్ వెరైటీ మన అరిటాకులో వేసుకొని మన ట్రెడిషనల్ వే, కేరళలో ట్రెడిషనల్ వే అలాగే మనం భోజనం చేస్తాం. ఆ రకంగా భోజనం చేస్తూ ఎంజాయ్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ టుగెదర్. ఇక్కడ ఆఫీసర్, ప్యూన్, చిన్నోడు, పెద్దోడు ఏం లేదు, అందరూ ఒకలా కూర్చొని అందరూ ఒకే భావంతో కూర్చొని భోజనం చేయడం, సంతోషంగా ఎంజాయ్ చేయడం, ఇది మనకి మన ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇక్కడ కేరళలో కూడా ఇంత ఎంజాయ్మెంట్ ఉండకపోవచ్చు, కానీ మన వైజాగ్లోనే అందరూ మలయాళీస్ కలుస్తాం. ఈసారి ఏంటంటే మలయాళీసే కదా, అన్ని కమ్యూనిటీస్ పిలిచాం. సో అందరూ కలిసాం ఇక్కడ. దాంట్లో చాలా గ్రాండ్గా ఉంది ఫెస్టివల్. జస్ట్ ఈ ఫెస్టివల్లోనే మనకి మన ఇన్ హౌస్ ప్రోగ్రామ్స్ కూడా, మన కల్చరల్ యాక్టివిటీస్ మన అసోసియేషన్ పిల్లలు వాళ్ళందరూ కలిసి చేస్తున్నాం. అది కాక మన కేరళ నుంచి కూడా ట్రెడిషనల్ మ్యూజిషియన్స్, ఫోక్ డాన్సెస్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్ అందరూ కేరళ నుంచి కూడా తీసుకొస్తూ వాళ్ళ ద్వారా కూడా మన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. చాలా గ్రాండ్గా ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేసి ఎవ్రీ ఇయర్ మన కేరళ నుంచి ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంటాం. మన అసోసియేషన్ కాదు, అన్ని అసోసియేషన్స్ ఇక్కడ కేరళ అసోసియేషన్, చాలా అసోసియేషన్స్, 5-6 అసోసియేషన్స్ అందరూ ఇలా ప్రోగ్రామ్స్ చేస్తారు, మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఓణం పండుగ అంటే కేరళ అందరూ ఒక ప్లేస్లో గ్యాదరింగ్ చేసి అక్కడ మెయిన్ ఏంటంటే మన ట్రెడిషనల్ ఫుడ్, తర్వాత మన కల్చర్ ప్రోగ్రామ్. ఈరోజు కేరళ నుంచి కూడా మన ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, అది మన ట్రెడిషనల్ ప్రోగ్రామ్. అలాగే మనకు ఈ గ్రీన్ సిటీలే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఒక 3,000-4,000 మెంబర్స్ ఉంది ఈరోజు. మనకు చాలా రష్గా ఉంది ఈరోజు. ఎందుకంటే వైజాగ్లో మనకు ఇంత పెద్ద మలయాళీ అసోసియేషన్ ఉందంటే ఎవరికి తెలియదు, ఇంత పెద్ద అసోసియేషన్ ఉందంటే. ఇంకా వేరే ప్లేస్ ఈరోజు మాకు అందరు కలిసి ఒకసారి భోజనం చేసి ప్రోగ్రామ్ అని ఎంజాయ్ చేసి వెళ్తున్నాను. అదే ఓణం. వేరే కృషి చేస్తున్నాను, అదే ప్రాబ్లం.
వైసీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో శుద్ధి చేసిన బీజేపీ నేతలు గోవు ఘోష వినుగోవింద పేరుతో గోమూత్రంతో ఆలయాలు శుద్ధి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి చేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్ చైతన్య శర్మ, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో తిరుమల వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారని, నెయ్యి కల్తీ మొత్తం జగన్ హయాంలో సాగిందని, అన్య మతస్థులకు తిరుమలపై అధికారాలను కట్టబెట్టారని, నెయ్యిని కల్తీ చేసి లడ్డూకి వాడి అపవిత్రం చేశారని, నేడు గోవుల మూత్రంతో మేము ఆలయాలను శుద్ధి చేశామన్నారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నిత్యావసర సరుకుల వస్తువులను పంపిణీ కొనసాగుతూనే ఉంది. ఇంకా తాజాగా రామ్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో 700 వరద బాధితుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన అకాల వరదల వల్ల మైలవరం నియోజకవర్గంలో ఎంతో మంది నిరాశ్రయులయ్యారన్నారు. సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో కూడా అర్ధరాత్రి సైతం ఇబ్రహీంపట్నంకు వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అందరినీ అప్రమత్తం చేశారని అన్నారు. బాధితులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపిస్తే 48 గంటల్లో తిరగకుండా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు చెక్కులు పంపిస్తే వాళ్ళకి పరిహారం ఇవ్వడం జరిగింది. అట్లాగే మన ఇబ్రహీంపట్నంలో పైనే ఒక ట్రాన్స్ఫార్మర్ సమస్య వచ్చి ఒక విద్యుత్ శాఖ ఉద్యోగి వెళ్ళి అది ఆపే క్రమంలో పాపం దురదృష్టవశాత్తు అందరూ చూస్తుండగానే ఆ నీళ్ళలో కొట్టుకుపోయి చనిపోతే 2 రోజుల తర్వాత అతను బాడీ దొరికితే లోకేష్ బాబు గారికి ఆ ఫోటోలు, ఆ కుటుంబ పరిస్థితి ఇట్లా చనిపోయాడని పెడితే 32.5 లక్షల పరిహారం ఎమ్మటే నాకు చెక్కులు పంపిస్తే నేను వెళ్ళి ఆ కుటుంబానికి ఇవ్వటం. అదే కాకుండా చనిపోయిన మృతుడికి భార్యకి ఉద్యోగం, ఆ పిల్లలు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళు డిగ్రీలు చదివే వరకు కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క బిడ్డకి 50,000 వంతున ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని చెప్పి ఉత్తర్వులు పంపిస్తే ఇచ్చామన్నమాట. ఈ రకంగా ఈ ప్రకృతి వైపరీత్యంలో ప్రభుత్వం తన వంతు తాను చేయగలిగింది చేశాం. ప్రజాప్రతినిధులందరూ నిద్రపోకుండా కష్టపడి పనిచేశారు. అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు మనకు అండగా నిలబడి ప్రజల కష్టంలో ఉన్నారని చెప్పి ఆదుకుంటా ఉన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రముఖ చలనచిత్ర కథానాయకుడు కార్తీ మరియు సత్యం సుందరం మూవీ చిత్రం బృందం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖ చలనచిత్ర కథానాయకుడు కార్తీ, సత్యం సుందరం మూవీ చిత్ర బృందం దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం కల్పించి అమ్మవారి ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేసిన ఆలయ అధికారులు. కిషన్ సార్ భవతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమానందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం ఆయుష్ద అగ్నే హవిషో దుషానో ఘృత ప్రదీపో ఘృతయో నిరేధి ఘృతం వేత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షదాది పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం అన్న కొంచెం రా నాజగరన్న మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అభివృద్ధి ప్రాప్తిరస్తు సర్వేషాం యజమానానాం మహామల్లేశ్వర స్వామి దేవతానుగ్రహకటాక్షదిద్ధిరస్తు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఉత్తరాంధ్ర ట్రైలర్ ట్రాక్ ఓనర్స్ అండ్ సప్లయర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జ్యోతిరెడ్డి హెచ్చరించారు. వరద బాధితులకు జరిగిన నష్టం కొండంత, ప్రభుత్వం ఇచ్చేది గోరంత. తోటి స్నేహితుడు తమ మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఖబర్దార్ అని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు ప్రభుత్వ యాజమాన్యాలను హెచ్చరించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.